రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రానికి దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని వాటి భారం ప్రజలపై మోపేది లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక, ఏం చేస్తుందో తెలీదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఏ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి, కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కంతోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా, ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి